మోందా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో వరంగల్ నగరం జలదిగ్బంధమైంది. వర్షం నిలిచిపోయినప్పటికీ వరంగల్ నగరంతో పాటు హన్మకొండ, కాజుపేట పట్టణాలు ఇంకా వరద వీడలేదు. ట్రై సిటీలో పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హన్మకొండలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఇంకా వర్షపు నీటితోనే నిండి ఉంది. వరంగల్లోని భద్రకాళి రోడ్డు వద్ద ఉన్న సరస్వతి కాలనీ, వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డు నీట మునిగిపోయాయి. పట్టణంలోని సుమారు 40కి పైగా కాలనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. సాయి గణేష్ కాలనీ, సంతోషిమత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. రైట్గా మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో అయితే వరంగల్ నగరం పూర్తిగా జలదిగ్బంధమైంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. అనిల్, ప్రస్తుతం మోంతా తుఫాను ఎఫెక్ట్ అయితే వరంగల్ మనం అతలాకుతలం చేసింది. 24 గంటలైనా కూడా వరద ఉధృతి అలాగానే ఉంది. ఇటు ప్రస్తుతం మనం అలంకార్ జంక్షన్ లో ఉన్నాము. ఇక్కడ కాపువాడతో పాటు ఇటు పలు కాలనీలు కూడా వరద నీటితో మునిగిపోయి జలమయమని చెప్పుకోవచ్చు. ఇటు బొందువాగు నుంచి వస్తున్న వాటర్ మొత్తం కూడా ఇటు అంటర్ రోడ్ మీదుగా భద్రకాళి చెరువులోకి వచ్చి భద్రకాళి చెరువు మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాలనీలు కూడా మొత్తం కూడా జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి. 24 గంటలైనా కూడా వరద నీరు అలాగే ఉండటంతో ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం కాలనీలన్నీ కూడా విద్యుత్ లేకపోవడం, ఇటు ఒక పక్క కాలనీలో ఉన్న వ్యక్తులు కూడా ఒక రోజంతా కూడా ఇటు నీటిలో ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలుకి వరంగల్ నగరం చిన్నపాటి వర్షానికి కూడా తీవ్రమైన ఇబ్బందులకు ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఇంకా ఇప్పటికి కూడా వరద నీరు అలానే ఉంది? అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ఆ వరద వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? భద్రకాళి ఓవర్ వాటర్ ఇటు వస్తున్నాయండి. అప్పువాడ కాలనీ, కాకతీ కాలనీ ఫేస్ 1 ఫేస్ 3 వస్తున్నాయి. ఈ వాటర్ ఫ్రీగా పోవడానికి అన్ని అడ్డంకులు కబ్జాలు చేసేది. గత గవర్నమెంట్ టైంలో కూడా ఇట్లా చేస్తాం, క్లియర్ చేస్తాం అన్నారు. కానీ ఏం చేయాలి? ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా అంటే రావడం, మాటలు చెప్పడం, వెళ్ళిపోవడం అవుతుంది. ఎంపీలు వస్తున్నారు, ఎమ్మెల్యే ఎవరైనా రోడ్డు మీద వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు. కానీ లోపల బాధల పరిస్థితులు ఎవరు చూడట్లా. తర్వాత ప్రతి కాలంలో కూడా అన్ని కబ్జాలు అయిపోయి వాటర్ స్పీడ్ పోవట్లేదు. మెయిన్ ప్రాబ్లం అదే. ఎందుకంటే నేను పొద్దున్న ఈ దర్శనం పొద్దున్న 6:30 బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ టైం వరకు ఇంటికి పోలేదు. నేను ప్రతి మొత్తం ఏరియా తిరిగి వచ్చాను. ఉన్న ఏరియాలో వాటర్ మంచిగా లాగుతుంది, కాలంలో మంచి క్లియరెన్స్ ఉన్న చోట. ఇక్కడ లాగడానికి కారణం ఏంటంటే పెద్దమ్మ గడ్డ ఇసుక డంపింగ్ యార్డ్లు బాగా ఉంది. దానికి మంచి రాజకీయ పలుకుబడులు ఉన్నాయి. పేర్లు చెప్తే బాగోదు. దానివల్ల ఏమనంటే పలానా రాజకీయాన్ని వస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటాం. కాపాడుతుంది. అసలు మనం ఇప్పటికి కూడా వరద నీరు అలానే ఉంది. అసలు ఎందుకు వరంగల్లో ఇప్పుడు చిన్నపాటి వర్షాన్ని కూడా వరద మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి, కాలనీలో ఉంటున్న పరిస్థితి, ప్రజలంతా కూడా సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఏంటి అసలు ఈ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి? నాళాలు సరిగా లేకపోవడం వలన నీళ్లు ఎక్కడెక్కడ జామ్ అయిపోతున్నాయి. ప్రతి నాలా స్టాప్ ఉంటే నీళ్ళు వెళ్ళిపోయేది. ఇప్పుడు నిన్న కురిసిన వర్షానికి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాయి 24 గంటల నుంచి నీళ్ళు ఇక్కడనే ఉన్నాయి. మేము ఇటు నుంచి అటు పోయే పరిస్థితి లేదు. మా వర్క్ షాప్లన్నీ మునిగిపోయి కార్లలో, షెడ్లలో మొత్తం నీళ్లు వచ్చున్నాయి. ఇది ప్రతి వానాకాలం ఇదే సమస్య జరుగుతుంది. ప్రతి ఒక్కరు వస్తున్నారు. దీనికి సమస్యగా మేము పరిష్కారం చేస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. మీరు చూస్తున్నారు, నీళ్లు మొత్తం అసలు అటు మనిషి నడిచిపోయే పరిస్థితి. వరంగల్ పబ్లిక్ ఇటు రావాలన్నా పోయి వచ్చే పరిస్థితి లేకుండా ఉన్నది. ఇక్కడ అన్ని ఏరియానే మొత్తం ఆటోమొబైల్ బిజినెస్. ఇక్కడ అందరి ప్రతి ఒక్కరి షెడ్లలో కార్లు మునిగిపోయినాయి. మేము చాలా బాధపడుతున్నాం దీనివల్ల. దీన్ని మాకు తొందరగా దీనికి సమస్యకు పరిష్కారం చేయాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. మనం చూస్తే గత రాత్రి నుంచి కూడా కాలనీలకు పరిమితం అయిపోయారు. ఒక పక్క కాలనీలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామంటున్నారు, అత్యవసర సాయం అందిస్తామంటున్నారు. ప్రభుత్వ అధికారులు తీరే విధంగా ఉంది. ఈ వరదల టైంలో వారు ఎలా రెస్పాండ్ అయ్యారంటారు? శంకర్ వెల్డింగ్
ప్రతి సంవత్సరం ఇదే దారుణమైన పని అవుతుంది. దీన్ని పట్టించుకునే నాడు కూడా కనీసం మన కంటి కూడా పడుతున్నాడు. మనం చూద్దాం సరికి తప్పించుకునే ఉపాయాలు అవుతాయి వాళ్ళకు. ఏ మాత్రం కూడా సరే అన్న దాని మీద పోతుంది. దీనికి ఎదురు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అవసరం అనుకుంటే అలంకార్ సెంటర్ కంప్లీట్ గా ఎప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఫ్లైఓవర్ వేస్తేనే ఏమన్నా దీనికి పునర్జన్మం, లేకపోతే మనుషులు ఖచ్చితంగా చనిపోతారు. ఆశలు పోతాయి, చెడ్డలు పోతాయి, అన్ని పోతాయి. దీన్ని ఎదురు మీరు చేతులు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది ఇక్కడ. ఇది మరీ మరీ కోరి చెప్తున్నాం మీకు. రిజల్ట్ ఇది. మనం చూస్తే అసలుకి ఒక పక్క మీరు చెప్తున్నారు ఇటు అనేక చెరువుల ప్లేస్లు కానీ చెరువు శిఖాలు కాలువలు కబ్జాకు అవుతున్నాయి అంటున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు, ఇటు రాజకీయ నాయకులు ఏమంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది కబ్జాల పైన మేము చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓన్లీ మాటల వరకు అండి. నేను ఓపెన్ చెప్తున్నా కదా, ఛాలెంజ్ చేస్తాను, ఇక్కడే ఉంటాను. ఏ రాజకీయ నాయకుడైనా ఎంపీలు వచ్చిండే ఎమ్మెల్యేలు వచ్చిండే చెప్తున్నా, పేర్లో చెప్పమని చెప్తా. వచ్చి ఓన్లీ ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి చెప్పడం వరకే, లోపలికి బాధలు చూడట్లేదు. నేను ఇప్పుడు వెళ్ళే లోపలికి వెళ్ళా, ఒక్కొక్క ముసలోళ్ళు లెగలేను నడవలేను కుర్చీలో కూర్చుని వాళ్ళ బాధలు నేను చూస్తాను, స్వయంగా చూస్తాను. వీళ్ళ ఇల్లు చూడమనండి. ఆ కాలనీలోకి ఎవరు పోవట్లేదు, ఇంతసేపు మెయిన్ రోడ్డు మీద పోతున్నారు అంతే. రేపు ఈ టైంకి ఏముండదు. ఎందుకంటే పబ్లిక్ మర్చిపోతున్నారు, రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు. అదే మెయిన్ మైనర్ ప్రాబ్లాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలని కోరిక. శాశ్వత పరిష్కారం కావాలంటే ఈ సమస్యకి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? చూస్తున్న బాధలు రాజకీయ నాయకులే చేయగలగాలి. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాకుండా ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో వాళ్ళు పవర్ ఉంటుంది. ఆ పవర్ ఉన్నందుకు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ వాటర్ స్టార్ట్ అయిందో, వాటర్ ఎండింగ్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంత హద్దు ఉండాలి, ఎంత సరిహద్దులు చేసి క్లియరెన్స్ చేస్తే ఈ ప్రాబ్లం ఎట్టి పడుతూ ఉండదు. ఆ ప్రాబ్లం చేయట్లేదు. ఏంటంటే మేము చేస్తాం అంతే, అయిపోయింది. ఆ రోజు వరకే ఏదో పూటకో మాటలాగా అయిపోతుంది. పొద్దున్న తిన్నాం, టిఫిన్ చేసినా అయిపోయింది, మధ్యాహ్నం భోజనం అయిపోయింది, మళ్ళీ నైట్ సేమ్ అంతే అయినాయి. రెడ్ వచ్చే మొదలెట్టి కథలాగా అయిపోతుంది. అనే ప్రాబ్లం అయితే సాల్వ్ కావట్లేదు. గవర్నమెంట్ చేస్తేనే ఇది అయితే కరెక్ట్ గా తెలుసుకోవాలి. మెయిన్ రోడ్డుకి వస్తున్నారు, లోపల రావట్లేదు, లోపల సమస్యలు తెలుసుకోవట్లేదు ఈ రాజకీయ నాయకులు. ఇది పరిస్థితి. మొత్తం అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. మొత్తం పక్క ప్రణాళికలతోనైతే ఇప్పటికైనా రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.